మౌనం విలువ తెలిసిన వారికి శబ్దం అంతగా నచ్చదు. అలాగే సహాయం అనేది చేస్తే మర్చిపోతారు, చెయ్యకపోతే గుర్తుంచుకుంటారు. మనల్ని మోసం చేసే అవకాశం ఉన్నా కూడా చెయ్యలేదు అంటే వారు నిజాయితీ గలవారు అని అర్థం. నమ్మడం సులభం, అలాగే నమ్మించడం చాలా కష్టం. ప్రేమించడం సులభమే, ప్రేమించబడటమే కష్టం. ఏడిపించడం సులభం, నవ్వించడమే చాలా కష్టం. అసత్యం ఆడటం సులభం, నిజం ఒప్పుకోవడమే అత్యంత కష్టం. మర్చిపోవటం కూడా సులభమే, కానీ గుర్తుంచుకోవడమే చాలా కష్టం. అవునా? కొన్నిసార్లు మనసు గాయపడటానికి కారణం నువ్వు కాకపోవచ్చు, కానీ అందులో నుండి నువ్వు బయటపడకపోవటం ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. అర్థమైందనుకుంటా. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, నీ సమయం వచ్చేంత వరకు ఎవరు ఏమన్నా పట్టించుకోకు, బాధపడకు. అర్థమైందనుకుంటా. ఒక్క మెట్టు ఎక్కగానే మన ప్రవర్తనలోనూ, మన మాటలోనూ, మన చూపులోనూ తేడా వచ్చింది అంటే గుర్తుంచుకోండి, దేవుడు మిమ్మల్ని మళ్ళీ కిందికి దించుతాడు అని అర్థం. మనసు పాలైనప్పుడు మౌనమే అసలైన పరిష్కారం కాదంటారా? జరిగింది ఏదైనా మంచికే జరిగింది, జరగబోయేది కూడా మంచికే జరుగుతుంది అనుకోండి. జరుగుతున్నది కూడా మంచిగా జరుగుతుంది. మీరేం పోగొట్టుకున్నారని విచారిస్తున్నారు? మీరేం తెచ్చారని మీరు పోగొట్టుకుంటారు? మీరేం సృష్టించారని మీకు నష్టం వాటిల్లింది? మీరు ఎక్కడి నుండి పొందారో అది ఇక్కడి నుండే పొందారు. ఈరోజు మీకు సొంతం అనుకున్నదంతా ఇక అది రేపు మరొకరికి సొంతం కాగలదు. మార్పు చెందడం అనేది ఈ లోకంలో సహజం. దానిని ఆనందంగా అంగీకరించాలంటే ధ్యానం తప్పనిసరిగా చేయాలి. గుర్తుంచుకోండి, దేనికి కూడా తొందరపడకు, ఏం జరిగినా కూడా బాధపడకు. వేచి చూడు. కాలం చాలా విచిత్రమైనది. మనం ఊహించని సంఘటనలు ఎన్నో జరిగిండొచ్చు. మనం చేసే ఏ పనైనా దాని వెనుక మన మనసులో ఏ భావంతో అయితే అనుకుంటామో దాని ప్రకారమే ఫలితం ఉంటుంది. ఒకరి ఆకలి తీర్చడం, దానం చేయడం గొప్ప పని కావచ్చు, కానీ అందులో మన మనసులోని భావన 10 మంది మెచ్చుకోవటానికి చేస్తున్నామా, లేక నిజంగా అవతల వారి ఆకలి తీర్చడానికే చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనకి దేవుడు దగ్గర అవుతాడు. గుర్తుంచుకోండి, అవమానాలు గుర్తుపెట్టుకోకు, సన్మానాలు పట్టించుకోకు. గెలుపైనా ఓటమి అయినా ఒక్కడివే ఒంటరిగా వెళ్ళు. అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. అర్థమైందనుకుంటా. ఒకరిపై అతిగా నమ్మకం పెంచుకోవటం చాలా ప్రమాదకరం. ఎంత నమ్మితే అంత నమ్మక ద్రోహం కూడా జరగవచ్చు. గుర్తుంచుకోండి, ఒక కష్టం మనల్ని బాధ పెడుతుంది అంటే 100 సంతోషాలు మన కోసం రాబోతున్నాయని అర్థం. కష్టం వచ్చింది అని కృంగిపోకూడదు. మంచి రోజుల కోసం ఓపికతో ఎదురు చూడాలి. అనుకున్నది జరగలేదని, జరిగింది నచ్చలేదని నమ్మకాన్ని కోల్పోకు. విజయం పొందే ముందు కొన్ని ఆటంకాలు రావడం ఎంతో సహజం.
ధైర్యంగా ఓర్పుతో ఉండండి. ధైర్యం అంటే ఎవరో నీకో తోడు ఉన్నారని కాదు, ఎవరు లేకున్నా నాకు నేను ఉన్నానని చెప్పుకోవడమే అసలైన ధైర్యం. గుర్తుంచుకోండి, ఎవరు మనవారు కాదు, అలాగని పరాయి వారు కూడా కాదు. కర్మల చేతనే బంధాలు కూడా ఏర్పడతాయి. బంధాలలో రుణంతో ఏర్పడిన బంధాలు, ఇక మిగిలిన బంధాలు మన కర్మ అలాగే అవసరాలకు అనుగుణంగా ఏర్పడి తెగిపోతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, నమ్మినవాడు మోసం చేస్తే అది ఎలాంటి వారిని అయినా సరే వదిలిపెట్టకండి. ఎందుకంటే ఉన్నది ఒక్కటే జీవితం. నీకు విలువ ఇవ్వని వారి దగ్గర ఉండి ఆ జీవితాన్ని వృధా చేసుకోకు. అర్థమైందనుకుంటా. గుర్తుంచుకోండి, యుద్ధం చెయ్యాలంటే శత్రువులు అవసరం. జీవితం కూడా అలాంటిదే. ప్రతి నిమిషం కూడా యుద్ధం జరుగుతూనే ఉంటుంది. అవునా? అబద్ధం ఎప్పుడూ కూడా ఒంటరిగా రాదు, ఇంకో కొన్ని అబద్ధాలను తోడుగా తెచ్చుకుంటుంది. కాదంటారా? మోసం చేసేంత తెలివిగా కాకపోయినా మోసపోయేంత బలహీనంగా మాత్రం ఎప్పుడూ ఉండకండి. అర్థమైందనుకుంటా. కొన్ని పరిచయాలు అర్థం కాకపోతే వదులుకోవడం అనేది ముందు జరుగుతుంది, ఇక బాధపడటం అనేది తర్వాత మొదలవుతుంది. అవునా? ప్రకాశంగా కనిపించే ప్రతి వెలుగు మనకు దారి చూపుతుందని గుడ్డిగా నమ్మకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు అది దహించే అవకాశం కూడా ఉంది. గుర్తుంచుకోండి, ఎవరికైనా జీవితంలో గెలుపు ఓటమి అనేది సహజం. ఈ రెండింటి మధ్య జరిగిన యుద్ధంలో నలిగిన మనం కొత్తగా మారి తీరాలి. గుర్తుంచుకోండి, క్షమించడం గొప్ప లక్షణమే. అలా అని ప్రతిసారి క్షమించడం అలవర్చుకోవడమే అవుతుంది. అర్థమైందనుకుంటా. సమయం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అది చేజారిపోయాకే. అందుకే ఎవరి కోసమో సమయాన్ని ఖర్చు చేస్తున్నారో తెలుసుకోండి. అర్హత లేని పరిచయాల కోసం సమయాన్ని వృధా కానివ్వకండి. అర్థమైందనుకుంటా. జాగ్రత్తగా ఉండండి.